హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, చిన్న గది, అందులో ఒక చిన్న పట్టి మంచం. ఆ మంచం నిండా అందంగా మల్లెపూలు, గులాబీలు సన్నజాజి పూలతో తెల్లని దుప్పటిని పూల దుప్పటిగా మార్చేశారు. టీపాయ్ మీద రకరకాల స్వీట్లు, ఫ్రూట్సు. ఆ గదంతా పూల వాసన అగరొత్తుల గుబాలింపులతో మత్తెక్కిస్తున్నది. తెల్ల చీరలో తలనిండా మల్లెపూలతో, గాజుల గలగలతో గదిలో ప్రవేశించింది అపర్ణ. చేతిలో పాల గ్లాసుని పట్టుకొని ఆదిత్య దగ్గరగా వచ్చి నిలబడింది. పేరుకు తగ్గట్టే అపరంజి బొమ్మలా మెరిసిపోతూ ఉంది. ఆమె చూపులు మాత్రం నీలం తాకుతున్నాయి. ఒక్క నిమిషం కండ్రెప్ప వేయటమ్మా అని చూస్తూ ఉండిపోయాడు ఆదిత్య. అపర్ణ పాల గ్లాస్ అందించింది. సగం తాగి ఆమె చేతికిచ్చాడు. అపర్ణ అక్కడే ఉన్న టీపాయ్ మీద పెట్టింది. పెళ్లి ముందు మీరెవరినైనా ప్రేమించారా? నెమ్మదిగా అడిగాడు ఆదిత్య. ఇలాంటి ప్రశ్న అడుగుతాడని అనుకోలేదు అపర్ణ. వాళ్ళిద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం. ఆ తర్వాత ఆమె మాట్లాడింది. అవును, ప్రేమించాను అన్నది అపర్ణ. ఎవర్ని? ఆతృతగా ప్రశ్నించాడు. చదువుని సమాధానమిచ్చింది అపర్ణ. అంటే నువ్వు చదువుకున్నావా? ఇంటర్ పాస్ అయ్యా. ఈ విషయం మా అమ్మకు తెలుసా? నాకు తెలియదండి. నేను చదువుకోలేదు. ఆ విషయం తెలుసా? తెలీదండి. నన్ను ఇష్టపడి చేసుకున్నావా? నాకు తెలియదు. అంటే నీకేం తెలుసు? మీ గురించి నాకెవరు ఏం చెప్పలేదు. మీరు చాలా మంచివారని మాత్రం చెప్పారు. సరే, నిలబడి ఉన్న అపర్ణను ఆమె చెయ్యి పట్టుకొని మంచం మీద కూర్చోబెట్టాడు. బల్ల మీద ఉన్న ద్రాక్ష పళ్ళ ప్లేట్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. 2 పళ్ళు తీసుకుని ఆ బల్ల మీద పెట్టేసింది. తలుపులు ఎవరో కొడుతున్న శబ్దం వస్తే ఆదిత్య వెళ్ళి తలుపు తీశాడు. లోపల దుప్పటి మర్చిపోయాను, తీసుకుని వెళ్దామని వచ్చాన్రా. దోమలు బాగా కొడుతున్నాయి అన్న తల్లి పార్వతమ్మ. పర్వాలేదమ్మా అన్నాడు. తల్లి వెళ్ళాక తలుపులు పూర్తిగా వేసి వచ్చాడు. మీకింకా చదవాలని ఉందా? అపర్ణ ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అడిగాడు. అది అది ఆమె కళ ఆమె కళ్ళల్లోనే ఉండిపోయింది. ఏం చదవాలని ఉంది? ఎంబీఏ చేసి పెద్ద కంపెనీ ఎండీ అవ్వాలని అనుకునేదాన్ని. ఇప్పుడు ఆలోచన నా మనసు నుండి తీసేశాం. అలా తీసేయవలసి పని లేదు. నేను కాలేజీలో జాయిన్ చేస్తాను. హాయిగా చదువుకోవచ్చు. నిజంగా నమ్మలేనట్టుగా చూసింది అతన్ని. మీరు పడుకోండి, నేను సోఫాలో పడుకుంటా అని వెళ్ళి సోఫాలో పడుకున్నాడు ఆదిత్య. అపర్ణ మంచం మీద అటు ఇటు దొర్లుతుంది. ఆదిత్య మత్తుగా నిద్రలోకి జారుకున్నాడు. అదృష్టవంతుడు, వెంటనే నిద్ర పట్టేసింది అనుకుంది అపర్ణ. సెల్ తీసి చూసుకుంది. అమ్మా నాన్న ఫొటోస్ చూసింది. అమ్మా నాన్న నన్నెంత గారాబంగా పెంచారు. నేను ఆడిందే ఆట, పాడిందే పాట. అన్నయ్య కూడా బాగానే చూసుకునేవాడు. పెళ్ళయ్యాకే మారిపోయాడు. వాడు మాత్రం ఏం చేస్తాడు? అమ్మా నాన్న అన్నయ్య పెళ్లికి వెళ్ళిన బస్సు యాక్సిడెంట్కి గురయ్యింది. అమ్మా నాన్న స్పాట్లో చనిపోయారు. అన్నయ్యకు బాగా దెబ్బలు తగిలాయి. చేయి తీసేశారు. చేస్తున్న పని పోయింది. నా చదువు కలగా మిగిలిపోయింది. వదిన అన్నయ్యను వాళ్ళ పుట్టింటికి తీసుకుని వెళ్ళిపోవాలని, అక్కడ వ్యవసాయం చేసుకుంటూ బతకాలని ఆలోచించింది. నన్ను పోషించి చదివించే స్థితిలో అస్సలు లేరు. అందుకే అన్నయ్య నాకు పెళ్లి చేస్తానని అడిగాడు. గత్యంతరం లేక ఒప్పుకున్నాను. ఆదిత్య చదువుకోలేదు. నీ రాక్షసుడు అతనొక టైలర్. అతని దగ్గర ఇంకో 4 పనివాళ్ళు, పెద్ద కుటుంబం, తల్లి తండ్రి, 2 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు. ఆదిత్య పెద్దవాడు. కట్నం తీసుకోకుండా చేసుకుంటామన్నారని అన్నయ్య చెప్పాడు. నీ ఇష్టం అన్నయ్య అన్నాను. అంతకంటే నేను ఈ పరిస్థితుల్లో ఏమి చేయగలను? ఈ విధంగా పెళ్ళయింది. చూస్తుంటే ఆదిత్య మంచివాడిగానే కనిపిస్తున్నాడు. ఏదో దేవుడిచ్చిన భర్త. ఆలోచనలు వీడి ఒకసారి లేచి ఆదిత్యం చూసింది. అతడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. వచ్చి పడుకుంది. కాసేపటికి నిద్రలోకి జారుకుంది. తెల్లవార లేచింది అపర్ణ. తలస్నానం చేసి తులసి కోటకు పూజ చేసి అత్తమామలకు టీ ఇచ్చింది. కోడల్ని చూసి వారిద్దరు పొంగిపోయారు. ఆదిత్యకు టీ ఇచ్చి లేపమ్మా అన్నది అత్తగారు. అలాగే అత్తయ్య అని చెప్పి టీ కప్తో వెళ్ళింది బెడ్రూమ్కి. ఆదిత్య అప్పటికి లేచి ఆసనాలు వేస్తున్నాడు. ఆసనాలు పూర్తయ్యాక వచ్చి టీ కప్ తీసుకున్నాడు. మీరు తాగారా అన్నాడు. నన్ను మీరు అనకండి, అపర్ణ అనండి చెప్పింది భర్తతో. అలాగే అపర్ణ అంటూ సగం కప్లో పోసి ఆమెకు అందించాడు.
అతడిచ్చిన టీ తీసుకుని తాగింది. నీకు టీ పెట్టడం కూడా వచ్చా? వచ్చు. ఏ ఎందుకలా అడిగారు? అంటే చదువుకున్నోళ్ళు పనిచేయరు, వంట రాదు అంటారా అందుకని. ఎందుకు రాదు? నాకన్ని పనులు నేర్పించింది అమ్మా. అలాగా, అయితే నేను చాలా అదృష్టవంతున్నేం. అవును, చదువులేని నన్ను చేసుకోటానికి నీవెలా ఒప్పుకున్నావు? మీకు చదువు లేకపోవచ్చు కాని సంస్కారం ఉంది. అయినా మీరు చదువుకోలేదని ఎందుకు బాధపడుతున్నారు? నేను నేర్పుతాను. నిజంగా? సంతోషంతో ఆమె 2 చేతులు పట్టుకుని కుదుపుతూ అడిగాడు ఆదిత్య. చదవంటే మీకంత ఇష్టమా? అవును. నా చిన్నప్పుడు అగ్ని ప్రమాదం జరిగి బట్టల షాప్ కాలిపోయింది. ఆ షాప్తో నాన్న అనారోగ్యం పాలయ్యాడు. అప్పుల వాళ్ళు ఇంటి మీదకు వచ్చారు. ఉన్న ఇల్లు అమ్మి కొంత అప్పు కట్టేసింది అమ్మ. నాన్నను హాస్పిటల్లో పెట్టాము. రాబడి వచ్చే మార్గం లేదు. అమ్మ ఇంట్లో టైలరింగ్ చేసేది. నన్ను ఓ టైలర్ దగ్గర జీతానికి పెట్టింది. అప్పుడు నా వయసు 5 సంవత్సరాలు. నా తోటి పిల్లలు అంత బడికి వెళ్తూ ఉంటే నేను కాజలు కుడుతుండేవాణ్ణి. అలా నేను చదువుకు దూరమయ్యాను. చెప్పటం ఆపి కళ్ళు తుడుచుకున్నాడా ఆదిత్య. మళ్ళీ తానే అన్నాడు. అందుకే చదువుకున్న అమ్మాయిని చేసుకుంటాను అని అమ్మతో చెప్పాను. నేను చదువుకోకపోయినా నా పిల్లలకు మంచి చదువు చెప్పించాలి. అలా చెప్పించాలంటే నా భార్య చదువుకున్నదైతే కాస్త వాళ్ళని చూసుకుంటుంది. ఇద్దరము చదువురాని వాళ్ళమైతే వాళ్ళు మా మాట వినరు. చెప్పటం ఆపి అపర్ణ ముఖం పరిశీలించసాగాడు ఆదిత్య. మీరు బాగా ఆలోచించారు. చదువు సంస్కారం నేర్పుతుందంటారు. కానీ మీరు చదువుకోకపోయినా సంస్కారవంతులుగా కనిపిస్తున్నారు. అపర్ణ, ఈ క్రెడిట్ నాది కాదు, నా ఫ్రెండ్ది. ఫ్రెండ్సా? అవును, నా స్నేహితులంతా బాగా చదువుకున్న వాళ్ళే. అందుకే నేను వాళ్ళ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అలాగా, చాలా మంచి పని చేశారు. నేను ఇంట్లో కొన్ని మార్పులు చేయాలి అనుకున్నాను. దానికి మీ అనుమతి కావాలి. నా అనుమత? నీవేం చేయాలనుకున్నావో అవి అమ్మతో ఒకసారి డిస్కస్ చెయ్యి, ఆ తర్వాత అమలు చెయ్యి. అలాగేనండి. టిఫిన్ చేయాలి, ఆలస్యం అవుతుంది, వెళ్తాను అంటూ వెళ్ళబోతూ ఉంటే అపర్ణ, ఉల్లి దోశలు వేయటం వచ్చా అన్నాడు ఆదిత్య. వచ్చండి, వేస్తాను అని వెళ్ళిపోయింది. భార్య వంక ప్రేమగా చూశాడు ఆదిత్య. నేను చాలా అదృష్టవంతుణ్ణి, నాకు అన్ని విధాలా తగిన భార్య దొరికింది అనుకున్నాడు. అపర్ణ వేడివేడి దోశలు వేసి అందరికీ పెట్టింది. వదిన వంట బాగా చేస్తుంది అనుకున్నారు ఇద్దరు మరుదులు. యూట్యూబ్లో చూసి చేస్తున్నట్టు ఉంది వదిన. అమ్మని బాగానే కాకపడుతుంది అనుకున్నారు ఆదిత్య చెల్లెలిద్దరూ. చదువుకుంది, వంట వచ్చో రాదా అనుకున్నాను, బాగానే చేస్తుంది అని సంబరపడింది పార్వతమ్మ. ఆదిత్య సుఖపడతాడనుకున్నారు మామగారు. అమ్మాయి గారు అందరితో బాగా కలిసిపోతారు అనుకుంది పనిపిల్ల. అలా కొత్త కోడలు గురించి తల ఒక రకంగా ఆలోచించారు. టిఫిన్ చేసి ఆదిత్య కొట్టుకు వెళ్ళిపోయాడు. మామ పొలం చూసుకోటానికి వెళ్ళాడు. పిల్లలు కాలేజీకి వెళ్లారు. పార్వతమ్మ గారు తన బెడ్రూంలోకి కోడల్ని పిలిచింది. అపర్ణ వంట పూర్తి చేసి వెళ్ళింది. ఆమె ఇంటి తాళాలు అపర్ణ చేతిలో పెట్టింది. ఆశ్చర్యంగా అత్తగారి వంక చూసింది అపర్ణ. అపర్ణ, ఈ రోజు నుండి నేను రిటైర్ అయిపోతున్నాను. ఈ ఇంటి బాధ్యత నీది అన్నది. అత్తయ్య, మీరే పని చెప్పినా చేస్తాను. ఈ తాళాలు మీ దగ్గరే ఉండనివ్వండి అంటూ తిరిగి తాళాలు ఇవ్వబోయింది. వద్దమ్మా, నీవే అన్ని చూసుకోవాలి ఇవాల్టి నుండి. చిన్నపిల్లవైనా బాధ్యత వహించక తప్పదు. ఇన్నాళ్ళు ఈ కుటుంబ గౌరవాన్ని మోసి ఎవరికే లోటు రాకుండా చూసుకొచ్చాను. ఇక ఈ బాధ్యతలు నీవు తీసుకొని నాకు విశ్రాంతి ఇవ్వు. అత్తయ్య, ఈ ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేయాలి అనుకున్నాను. దానికి మీ అనుమతి కావాలి. అలాగే చెప్పమ్మా. మనకు పెరడు ఖాళీగా ఉంది. కాస్త మట్టి తెప్పించుకుంటే కాయకూరలు ఆకుకూరలు మనమే పండించుకోవచ్చు. కాని దానికో మనిషి అవసరం. అన్ని పనులు నీవు చెయ్యలేవు అపర్ణ. పనమ్మాయిని ఇంటి పని మానిపించి మొక్కలు పెంచడానికి, బయట ఊడ్చడానికి ఉపయోగించుకుందాం అత్తయ్యా. సరే, ప్రయత్నించు. మీ మామయ్యకు కూడా ఏదో ఒక పని చెప్పు, లేకపోతే అందరి బుర్రలో తినేస్తారు. మన కొట్టు గదిలో బట్టలు కొట్టు పెడదామత్తయ్యా. మంచి పని నేను చేయలేకపోయాను, నీవైనా చేయించు. సరే అత్తయ్యా. భోజనం వడ్డించనా? వడ్డించు, వస్తానన్నారు పార్వతమ్మగారు. సాయంత్రం 5 గంటలకల్లా వచ్చేశాడు ఆదిత్య. వచ్చినప్పుడు బ్లాక్ బోర్డు చిన్నది, పలక, స్లేట్ పెన్సిల్స్, 2 తెల్ల కాగితాల పుస్తకాలు, పెన్సిల్స్, పెన్స్ కొనుక్కొచ్చాడు. తెచ్చినవి సరాసరి బెడ్రూంలో పెట్టేశాడు.
ఆదిత్య వచ్చినప్పటికీ అపర్ణ స్థలం శుభ్రం చేస్తుంది. అపర్ణ కనపడకపోయేటప్పటికీ ఆదిత్య వెతుకుతూ వచ్చాడు. రండి, మీకోసమే చూస్తున్నాను అన్నది. చిరునవ్వుతో చూడండి, ఈ వరసంతా అరటి మొక్కలు నాటుతాము, ఈ వరస పాదులు నాటుదాము అంటూ ఆదిత్యకు చెబుతుంది. సరే, నాకు కాస్త తలనొప్పిగా ఉంది, టీ ఇస్తావా? ఒక్క నిమిషం, మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి, వచ్చేస్తున్నాను. ఆదిత్య వెళ్ళిపోయాడు. పనిపిల్ల సరస్సుకు పని అప్పగించి లోపలికి వెళ్ళింది అపర్ణ. టీ తయారు చేసి పట్టుకుని వెళ్ళింది. బెడ్రూమ్లో సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు ఆదిత్య. ముఖం కడుక్కున్నాడు కానీ తుడుచుకోలేదు. ఏమిటి ఇలా కూర్చున్నారు అంటూ టీ కప్పు టేబుల్పై పెట్టి తన చున్నీతో ముఖాన్ని తుడుచుకుంది. ఆమె ఆప్యాయతకు ఆశ్చర్యపోతూ, ఏమిటి అపర్ణ, నేను తుడుచుకుంటానుగా, టవల్ కనపడలేదు. అపర్ణ గదిని పరిశీలించింది. టవల్ అక్కడే ఉంది. ఆదిత్య ఏదో ఆలోచిస్తున్నాడని అర్థమైంది. ఏమిటి డల్గా ఉన్నారు? ఏం లేదు అపర్ణ, నాకు చెప్పకూడని విషయమా? అబ్బే, అదేం కాదు, చెప్పండి అంటూ ఆదిత్య 2 చేతులు తన చేతిలోకి పట్టుకుంది. అపర్ణ, బ్యాంకు నుండి నోటీస్ వచ్చింది, చాలా రోజులుగా వడ్డీ కట్టడం లేదు, అందుకని. సరే ఆలోచిద్దాము, కాసేపు రిలాక్స్ అవ్వండి అంటూ టీవీ పెట్టింది. ఆదిత్య టీవీ చూస్తూ కూర్చున్నాడు. అపర్ణ అక్కడి నుండి వంటగదికి వచ్చేసింది. కాలేజ్ నుండి అవని ఆర్తి వచ్చారు. వాళ్ళిద్దరికి టీ ఇచ్చింది. వదిన, అమ్మ లేదా అన్నది చుట్టూ చూస్తూ ఆర్తి. రూమ్లో ఉన్నారు, పూజకు వత్తులు చేసుకున్నారు, పిలవాలా అని అడిగింది అపర్ణ. వద్దు, ఊరికే అడిగా. అవని ఆర్తి, మీకు చిన్న పని చెబుతాను, చేస్తారా? చెప్పు వదినా. ఏమీ లేదు, పని పిల్లను మానిపించేశాను, రేపటి నుండి మన పనులు మనమే చేసుకోవాలి. అంటే అర్థం కానట్టు చూసింది అవని. అవని, నీవు రోజు లేచిన వెంటనే ఇల్లంతా ఊడ్చాలి, తడిగుడ్డ పెట్టాలి. ఉదయమా? అవును, నీకు మంచి ఎక్సర్సైజు, కాస్త స్మార్ట్గా అవుతావు. స్మార్ట్ అనే మాటకు పడిపోయింది అవని. ఎందుకంటే తను చాలా అందంగా ఉంటుంది కానీ కాస్త లావుగా అనిపిస్తుందని ఫ్రెండ్స్ అంటారు. అందుకే వదిన చెప్పిన పనికి ఒప్పేసుకుంది. ఆర్తి, నీవు గిన్నెలు కడగాలి, ఉదయం కడిగితే చాలు, సాయంత్రం నేను కడుక్కుంటాను. నీవు చాలా నీట్గా తయారవుతావు, అందుకే గిన్నెలు కూడా నీట్గా కడుగుతావని ఈ పని చెప్పాను. ఇష్టం లేకపోతే చెప్పు, నేనే చేసుకుంటాను. పర్వాలేదు వదిన, చేస్తాను. హమ్మయ్య, ఒక పని అయింది అనుకుంది అపర్ణ. అంతవరకు అత్తగారు పనిపిల్లని పెట్టుకుని అంత పని తనే చేసుకుంటుంది, అందుకే ఆమె చాలా అలసిపోయారు, ఇక విశ్రాంతి ఇవ్వాలి అనుకుంది. అత్తగారికి కూరగాయలు తరిగే పని అప్పచెప్పింది. డైలీ సాయంత్రం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కూరలు తరిగిస్తే ఆ ఫ్రిడ్జ్లో పెట్టి ఉదయాన్నే వంట చేయడం సులభం అనిపించింది అపర్ణకు. ఆ రాత్రి భోజనం ముగించాక బెడ్రూంలోకి వెళ్ళింది అపర్ణ. భర్త పలకపై ఏవో రాస్తున్నాడు. అపర్ణ అతడి పక్కనే కూర్చొని పలక అతడి చేతిలో నుండి తీసుకుంది. వరుసగా అక్షరాలు వ్రాసాడు. కొన్ని పదాలు చెప్పమని తను రాసి చదివించింది. అతడు ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాడు అనిపించింది అపర్ణకు. అదే మాట ఆదిత్యతో అన్నది. నా మాటకే కానీ నిన్ను కాలేజీలో జాయిన్ చేద్దామనుకుంటున్నాను, ఒకసారి రేపు మంచి రోజు కాలేజీకి వెళ్ళి వద్దాము, రెడీగా ఉండు అన్నాడు. ఇప్పుడెందుకులేండి అన్నది అపర్ణ. నువ్వింకేం మాట్లాడవద్దు, తయారై ఉండు అన్నాడు కాస్త కోపంగా. అలాగే వెళ్దాము, బ్యాంకు లోన్ గురించి ఏం ఆలోచించారు? అదే అర్థం కావటం లేదు. ఎవరి దగ్గరైనా అప్పు చేద్దామనుకుంటున్నాను, ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్ప, వడ్డీ చాలా అవుతుంది. నేను పని చెబుతాను, చేస్తారా? ఏం చేయమంటావు అపర్ణ? నా పెళ్లికి బంధువులు ఇచ్చిన డబ్బులు 10,000 వరకున్నాయి, అన్నయ్యకి ఇవ్వబోతే నీ దగ్గర ఉంచుకో అన్నాడు. అవి ఇస్తాను, ముందు అప్పుకు వడ్డీ కట్టండి, ఆ తర్వాత ఆలోచిద్దామని చెప్పి వెళ్ళి తన బ్యాగ్లో నుండి 10,000 తెచ్చి అతడి చేతిలో పెట్టింది. వద్దు అపర్ణ, నీ డబ్బులు నాకు వద్దు, వేరే ఎక్కడైనా ట్రై చేస్తానన్నాడు. మీనా ఏమిటి, మీకు నేను నాకు మీరు అంటూ బలవంతంగా అతడి చేతిలో డబ్బు తీసి జోబులో పెట్టింది అపర్ణ. ఇంత చిన్న వయసులో ఇంత బాగా ఎలా ఆలోచిస్తున్నావు అపర్ణ? ఆలోచించటానికి వయసుతో పని లేదండి, అవసరాలు, కుటుంబ పరిస్థితులను బట్టి ఏ ఏ సమస్యలకు ఎలా నిర్ణయాలు తీసుకోవాలో జీవితమే నేర్పుతుందండి. ఇవి జీవిత పాఠాలు, పుస్తకాల్లో ఉండవు. సరే, ఉదయాన్నే లేవాలి, పడుకో అని పిల్లోస్ తీసుకుని కింద పడుకోబోతుంటే చెయ్యి పట్టుకుని ఆపింది అపర్ణ. నీ కింద పడుకుంటాను, మీరిక్కడ పడుకోండి
అన్నది అపర్ణ భర్త చేతిలో నుండి పిల్లో లాక్కొని. వద్దు అపర్ణ, నీవే ఇక్కడ పడుకో. అలా ఇద్దరు నీవంటే నీవు అని వాదించుకున్నారు. ఆ తర్వాత ఒక ఒప్పందానికి వచ్చి ఇద్దరు ఒకే మంచం మీద పడుకోవాలని డిసైడ్ అయ్యారు. ఉదయం అపర్ణ నిద్రలేచినప్పటికీ ఆదిత్య అపర్ణని పడుకొని ఉన్నాడు. మెల్లగా చేతులు తొలగించి లేచింది. ఈయనకి చేతులు వేసి పడుకునే అలవాటు ఉందేమో, అందుకే కింద పడుకున్నాడేమో అనుకుంది. లేచి వంటగదికి వెళ్లేసరికి ఇల్లంతా తుడిచి తడిగుడ్డ పెట్టేసి ఉంది. గిన్నెలు కడిగేసి ఉన్నాయి. ఏమిటి వీళ్ళంతా ఎప్పుడు లేచి పనిచేశారు? నేనే లేవటం లేట్ అన్నమాట అనుకుంది. వెంటనే వెళ్ళి టీ పెట్టి అత్తగారికి ఆడబిడ్డలకి ఇచ్చింది. వీధి గుమ్మంలో మా అమ్మగారు మర్దులు కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. వెళ్ళి వాళ్లకు టీ ఇచ్చింది. టిఫిన్ చేసి వంట మొదలుపెట్టింది. పనమ్మాయి మొక్కలకు నీళ్లు పెడుతుంది. పిలిచి టీ ఇచ్చింది. ఆదిత్య పిలుస్తున్నాడు, వెళ్ళి టీ ఇచ్చి వచ్చింది. అరగంటల వంట పూర్తి చేసి 5 బాక్సులు సర్దింది. అందరు టిఫిన్ చేసి వెళ్ళిపోయారు. ఆదిత్య వచ్చాడు. టిఫిన్ పెట్టి స్నానానికి వెళ్ళింది. ఆదిత్య టిఫిన్ తిని ఫ్లాస్క్లో ఉన్న టీ కప్పులు వేసుకుని తాగాడు. అపర్ణ రెడై వచ్చింది. ఆదిత్య తల్లి పార్వతమ్మ దగ్గరకు వచ్చి పిలిచాడు. ఆమె హాల్లోకి వచ్చింది. అమ్మ, నేను అపర్ణను తీసుకుని బయటికి వెళ్తున్నాను. తనకు చీరలు లేవు. లంగావోని వేసుకుని ఎవరింటికి వెళ్ళినా బాగుండదు కదా. చీరలు తీసుకుంటాం. సరే, నీవు షాప్కి వెళ్ళావా? వెళ్తాను. అపర్ణని ఇక్కడే దిగబెట్టాక వెళ్తాను అన్నాడు. ఇద్దరు బయటికి వచ్చారు. బైక్ మీద అపర్ణను ఎక్కించుకుని బయలుదేరాడు ఆదిత్య. అతడు బైక్ ఫాస్ట్గా నడుపుతున్నాడు. అపర్ణకు భయమేసి భర్త భుజంపై చెయ్యి వేసింది. భయపడకు, సరిగ్గా కూర్చో అన్నాడు ఆదిత్య. ఈ మాట దగ్గరగా జరిగి రెండో చెయ్యి పొట్ట మీద వేసింది. అలా దగ్గరగా కూర్చొని చేతులు వేసుకున్న విధానం చూసి కాస్త నవ్వు వచ్చినా ఆ స్పర్శ ఎంతో బాగా అనిపించింది. ఆలోచిస్తూ సడన్ బ్రేక్ వేసినప్పటికీ అపర్ణ మరింత గట్టిగా పట్టుకుంది. కాసేపు ఇద్దరు కొత్త అనుభవాన్ని పొందారు. ఏమండి, అత్తగారికి అబద్ధం ఎందుకు చెప్పారు? అతడి భుజంపై వంగుతూ అడిగింది అపర్ణ. అబద్ధం చెప్పలేదు అపర్ణ, నిజంగానే నిన్ను షాప్కి తీసుకుని వెళ్తాను. మరి కాలేజ్ అన్నారు? ముందు గుడికి వెళ్ళి అక్కడి నుండి కాలేజ్, ఆ తర్వాత షాపింగ్. ఇప్పుడు చీరలు ఎందుకండి? నిన్ను చీరలో చూడాలని ఉంది. పెళ్లిలో చూశారుగా. మర్చిపోయాను, మళ్ళీ ఎలా ఉంటావో చూద్దామని. చీరలో చూడాలి అంటే నా దగ్గర పట్టు చీరలు ఉన్నాయి, కట్టుకుందును కదా. సిల్క్ చీరలోనే చూడాలి అనుకున్నాను. నాకు చీరలు కట్టుకోవటం రాదు. నేనున్నానుగా కడ్డానికి. మీరా? మీకిందులో కూడా నైపుణ్యం ఉందా? ఈ ఊళ్ళో చాలా షాప్స్లో బొమ్మలకు శారీస్ నేనే కడతాను. నిజమా? అంతలో గుడి వచ్చింది. ఇద్దరు దిగారు. వెళ్ళి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత కాలేజ్కి వెళ్లారు. అక్కడ ఉన్న షాప్కి వెళ్లారు. ఇద్దరు కలిసి 6 చీరలు సెలెక్ట్ చేసుకుని బిల్ పే చేసి బయటికి వచ్చారు. అపర్ణ, నీవు ఇక్కడ నిలబడు, నేను బైక్ తీసుకుని వస్తానని వెళ్ళాడు ఆదిత్య. హలో మర్దల, ఎలా ఉన్నావు అని పిలుస్తూ వచ్చాడు ఈశ్వర్. అపర్ణ మాట్లాడలేదు. ఏమిటి విశేషాలు? మా తమ్ముడు నిన్ను బాగా చూసుకున్నాడా? ఎందుకు చూసుకోడు? కోతి కొబ్బరికాయ దొరికితే. మాటలు జాగ్రత్తగా రాని బావా, కోపంగా అన్నది అపర్ణ. మీ ఆయన్ని అంటే అంత కోపం వచ్చింది? నువ్వు చేసిన పనికి నాకెంత రావాలి? చిన్నప్పటి నుండి నీవే నా భార్యవైన ఆశ పెట్టి సడన్గా మీ బాబు అమ్మ చచ్చారని వీణ్ణి చేసుకొని పోతే నేనేమైపోవాలి? చేతులు ముడుచుకుని కూర్చోవాలా? నీవు ఈ కాజాగార్తో షికార్లు కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? నాతో రా, నీకు స్వర్గం చూపిస్తా. ఈ కాజగాడి జీవితం అంతా కష్టపడ్డాం. ఇలాంటి కారు ఒక్కటైనా కొనగలడా? నీ వాడితో కాపురం చేసినా పర్వాలేదు. రా, వెళ్ళి పెళ్లి చేసుకుందాము. నాకేం అభ్యంతరము లేదు అంటూ అపర్ణ చెయ్యి పట్టుకుని ఈడ్చుకొని వెళ్ళబోతూ ఉండగా ఆదిత్య అక్కడికి వచ్చాడు. ఆ దృశ్యం చూసి దగ్గరగా వచ్చి ఈశ్వర్ దవడ మీద కొట్టాడు. ఆ దెబ్బకి ఈశ్వర్ అపర్ణ చెయ్యి వదిలేశాడు. వెళ్ళు అపర్ణ, నీ బైక్ దగ్గర ఉండు, ఇప్పుడే వస్తానన్నాడు. అపర్ణ బైక్ దగ్గరకు వెళ్ళింది. ఆదిత్య 4 తన్నినప్పటికీ సెక్యూరిటీ వచ్చి విడిపించి పంపించేశారు. దారిలో అపర్ణ ఏం మాట్లాడలేదు. ఆదిత్య ఏమడగలేదు. ఇద్దరు ఇంటికి వచ్చారు. అపర్ణ వంటగదిలోకి వెళ్ళి వంట చేసి పెట్టేసి బెడ్రూంలోకి వెళ్ళి పడుకుంది. ఆ పడుకోవడం రాత్రి ఆదిత్య వచ్చే వరకు లేవలేదు. ఆదిత్య వచ్చినప్పటికీ అపర్ణ పడుకుని ఉంది. ఆదిత్య ఆమెను లేపాడు. లేచి భర్తకు తనకు వడ్డించింది.
అప్పటికి అందరు నిద్రలోకి జారుకున్నారు. ఈరోజు కాస్త వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల లేట్ అయింది అపర్ణ. నీవు నా కోసం చూడవద్దు. భోజనం చేసేయి చెల్లి వాళ్ళతో. నిద్ర వస్తే పడుకో, నేను పెట్టుకొని తింటాను. నాకు అలవాటే అన్నాడు. నేను తొందరగా నిద్రపోను. ఈరోజు కాస్త అలసటగా ఉండి నిద్రపోయాను. తాను నిద్రపోయినందుకు సంజాయిషీ ఇచ్చింది అపర్ణ. అప్లికేషన్ పూర్తి చేశావా? లేదండి. ఏ ఎందుకని? నాకు కాలేజ్కి వెళ్ళి చదవాలని అనిపించడం లేదండి. ఏ ఎందుకని? అవని ఆర్తులు వెళ్తున్నారు. నీ వాళ్ళతో వెళ్ళిపోవచ్చు. లేదంటే నేను దిగపెడతాను. ఇద్దరు మర్దులు ఉన్నారు, వాళ్ళని దిగపెడతారు. లేదంటే బండి కొంటాను, బండి మీద వెళ్ళిపోదువు. అది కాదండి, నేను కరస్పాండెంట్ కోర్సులో జాయిన్ అవుతాను. అంటే మెటీరియల్ ఇంటికి వస్తుంది. అప్పుడప్పుడు సంవత్సరానికో 6 నెలలకొకసారి క్లాసెస్ కండక్ట్ చేస్తారు. వాటికి అటెండ్ అయితే చాలు. అలా అంటావా? అలా చదువుకోగలవా? చదువుకుంటానండి. సరే నీ ఇష్టం. థ్యాంక్స్ అండి, మీరు ఒప్పుకుంటారనుకోలేదు అంటూ ఆదిత్య చేతిని తన చేతిలోకి తీసుకుని మణికట్టు మీద ముద్దు పెట్టింది. బిత్తరపోయి చూశాడు ఆదిత్య. సరే కాసేపు రాసుకుంటాను. నీవు నిన్న హోంవర్క్ ఇచ్చావు కదా అంటూ నోట్స్ తీసి రాయబోయాడు. అపర్ణ చేతిలో పుస్తకం తీసుకుని పక్కన పెట్టింది. నాకు డౌట్ వచ్చింది చెబుతారా? నీకు డౌట్ వచ్చిందా? నేను చెప్పాలా? నవ్వాడు ఆదిత్య. అలా నవ్వకండి, తెలిస్తే చెప్పండి. అడుగు. కాజా అంటే ఏమిటండి? కాజా, కాకినాడ కాజా ఫేమస్ అదేనా? ఇంకా వేరే అర్థాలు తెలుసా? తెలుసు. కాజా అంటే మా భాషలో ఇది అని చొక్క బటన్ పెట్టుకునే హోల్ చూపిస్తాడు. అలాగా అన్నది నవ్వుతూ. ఇంతకీ డౌట్ ఎందుకు వచ్చింది? ఈ పదం ఎవరు ఉపయోగించారు? ఏదో సీరియల్లో వాడారు, అర్థం తెలియక అడిగాను. థ్యాంక్ యూ. మరి రాసుకోనా అంటూ బుక్ తీసుకోబోతుంటే ఆగండి ఆగండి. అవును, బ్యాంకుకి వెళ్ళారా? వెళ్ళాను అపర్ణ, చెప్పడం మర్చాను. 10,000 కట్టేశాను. ఇక 30,000 కడితే అప్పు పూర్తిగా తీరిపోతుందట బ్యాంకులో చెప్పారు. సరే ఏదో ఒకటి చేద్దామంది. నిద్ర వస్తుంది అపర్ణ, పడుకోనా? ఇంకా ఏవైనా అడగాల? ఏం లేవు, పడుకోండి అన్నది. ఆదిత్య పడుకొని కళ్ళు మూసుకున్నాడు. వెంటనే నిద్ర పట్టేసింది. అపర్ణ రోజంతా నిద్రపోయిందేమో, నిద్ర రావటం లేదు. నిశ్శబ్దంగా ఉంది, కాని ఎవరో మాటలు వినిపిస్తున్నాయి. నెమ్మదిగా విన్నది అపర్ణ. ఈ ఇంట్లో నుండే అని కన్ఫర్మ్ చేసుకుంది. బెడ్రూమ్ బయటకు వచ్చింది. హాల్ దాటి వీధి గుమ్మం దగ్గరకు వెళ్తే దారిలో ఎవరో నిలబడి ఉండటం కనిపించింది. సెల్ తీసుకుంది, మెల్లగా హాల్లోకి వచ్చింది. ఆర్తి ఫోన్ మాట్లాడుతుంది. ఈ సమయంలో ఎవరితో మాట్లాడుతుంది? బాయ్ ఫ్రెండ్తో కాదు కదా. మాటలు క్లియర్గా వినపడ్డం లేదు. సరే రేపు చూద్దాంలే అనుకుని గదిలోకి వెళ్ళిపోయింది అపర్ణ. అపర్ణ లైట్ ఆర్పి పడుకో. ఆదిత్య గొంతు వినపడింది. దగ్గరకు వెళ్ళి చూస్తే నిద్రపోతున్నాడు. చిరాగ్గా ఉంది. డ్రెస్ చేంజ్ చేసి నైటీ వేసుకుంది. మంచం మీద పడుకుంది. ఆదిత్యం చూసింది, ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కళ్ళు మూసింది, ఎప్పటికీ నిద్ర పట్టింది. ఉదయం నిద్రలేచి చూసేసరికి ఆదిత్య తన్ని పట్టుకుని నిద్రపోతున్నాడు. మెల్లగా చేతులు తీసి లేచింది అపర్ణ. 3 నెలలు గడిచాయి. ఆదిత్య చిన్న చిన్న పదాలు రాస్తున్నాడు, చదువుతున్నాడు. అంకెలు వేయటం, కూడికలు తీసివేతలు చేయటం నేర్చుకున్నాడు. అపర్ణ కరెస్పాండెంట్ కోర్సు బీకాం ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అవని బీకాం ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఆర్తి బిఏ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అమర్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అఖిల్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. శంకర్రావు గారితో ఇంట్లోని బట్టల షాప్ పెట్టించింది అపర్ణ. ఆకుకూరలు మొక్కలు బాగానే వచ్చాయి. అప్పుడే వండుకోవడం కూడా జరిగింది. పాదులు పెద్దవవుతున్నాయి. అరటి మొక్కలు ఎదుగుతున్నాయి. బొప్పాయి మొక్క పెరిగి పిందెలు వేసింది. కరివేపాకు మొక్క పెద్దదయ్యింది. నిమ్మ మొక్క ఎందుకో ఎండ తగలక గిడసబారిపోయింది. పార్వతమ్మ గారు నిత్యం గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతుంది. ఆదిత్య జిగ్జాగ్ మిషన్ కొన్నాడు. అపర్ణ వీధిలో ఆడవాళ్లను స్నేహం చేసుకుని చీటీలు పెడుతుంది. అపర్ణ అన్న దగ్గర నుండి ఎలాగున్నావని ఉత్తరం వచ్చింది. ఆ రోజు ఆదిత్య ఎంతో సంతోషంగా ఉన్నాడు. కారణం అడిగితే నా బ్యాంక్ అప్పు తీరిపోయింది అన్నాడు. ఆర్తి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అన్న సంగతి తెలుసుకున్నది అపర్ణ. ఆ రోజు ఆర్తి బాయ్ ఫ్రెండ్ని కలుసుకోవాలని అపర్ణ ఆదిత్యకు తెలియకుండా వెళ్ళింది. ఆర్తి ఫోన్ నుండి అశ్విన్ ఫోన్ నెంబర్ నోట్ చేసుకుని అతడికి ఫోన్ చేసింది. ఆ రోజు 11 గంటలకు కలుద్దాము కాఫీ షాప్లో అన్నాడు అశ్విన్. సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను అని అత్తయ్యకి చెప్పి బయలుదేరింది.
బయలుదేరింది అన్న మాటే గాని ఏదో జంకు భర్తకు కాని అత్తగాని చెప్పలేదు. తెలిస్తే చాలా భయంగా ఉన్నాం. హారతి కోసం ఈ పని చేయక తప్పదు. భర్తతో చెబితే చదువు మానిపించి ఇంట్లో కూర్చోబెడతారు. ఆర్తి స్టడీ బ్రేక్ అవుతుంది. అందుకే అశ్విన్తో మాట్లాడి ఆ తర్వాత ఆదిత్యతో మెల్లగా చెబుతాను అని మనసుకు సర్ది చెప్పుకొని ఆటోలో తిన్నగా కాఫీ షాప్ దగ్గర దిగింది. అప్పటికి అశ్విన్ వెయిట్ చేస్తున్నట్టు ఉన్నాడు. ఫోన్ చేసి టేబుల్ నెంబర్ చెప్పాడు. అపర్ణ వెళ్ళింది. తన్ను తాను పరిచయం చేసుకుంది. మీరు ఆర్తి వదిన అంటే నమ్మలేకపోతున్నాను. స్టూడెంట్లా ఉన్నారు. అపర్ణ పొగుడ్తలకు పడిపోదు. అందుకే నా గురించి కాదు, ప్రస్తుతం మీ గురించి చెప్పండి. నాకు సమయం చాలా తక్కువగా ఉంది అన్నది. అమ్మో, ఈమె చాలా గట్టిదానిలా ఉందే అనుకుని అశ్విన్ చెప్పడం మొదలుపెట్టాడు. ఆర్తిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానండి. మీ ఇద్దరికి ఎలా పరిచయమైంది? ఓ ఫ్రెండ్ మ్యారేజ్లో కలిశాము. 2 ఇయర్స్ అయింది. ఆర్తిని పెళ్లి చేసుకుంటారా? అవునండి. ఇంతలో ఆర్డర్ ఇచ్చిన కాఫీ వచ్చింది. ఇద్దరు తాగారు. అశ్విన్ గారు, మీరు నాకంటే వయసులో పెద్దవారు. అన్న అని పిలవచ్చా? సరే తప్పకుండా. మీకు సిస్టర్స్ ఉన్నారా? లేరండి, నేనొక్కన్నే. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? ఈ ఊళ్ళో పేరు మోసిన ఇండస్ట్రియలిస్టు. పేరు విశ్వేశ్వర్ రెడ్డి. అన్న మీ ప్రేమ విషయం ఇంట్లో చెప్పారా? లేదండి. కనీసం మీ మదర్కైనా తెలుసా? లేదండి. ఇంతకాలం నుండి ఎందుకు చెప్పలేదు? ఆర్తి చదువు పూర్తి కాగానే చెబుదామనుకున్నాను. ఒప్పుకుంటారా? ఒప్పుకోరండి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకుంటాయిగా. అయితే ఏం చేద్దామని? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని తీసుకువెళ్తే నేనొక్కనే కొడుకును కాబట్టి తప్పక ఒప్పుకొని తీరవలసిందే. ఈ విషయం ఆర్తికి చెప్పారా? లేదండి. మరి ప్రతిరోజు కలుసుకొని ఏం మాట్లాడుకుంటున్నారు? ఫోన్లో గంటల తరబడి ఏం మాట్లాడుకుంటున్నారు? ఆ మాటలకు అశ్విన్ నవ్వాడు. మీ లైఫ్ గురించి ప్లాన్ ఉందా? అది నేను బాగా ఉన్నోణ్ణి, ఒక్కన్నే కొడుకుని, నాకేం లోట్లేదనుకున్నాను. కానీ పెళ్లి పెద్దవాళ్ళు ఒప్పుకోరని తెలిసి వాళ్లకు చెప్పకుండా చేసుకుంటే వాళ్ళే ఏదో ఒకటి చేస్తారు అని ఆలోచనలో ఉన్నారు. అంతేకాని నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నో చెప్పినా నా భార్యను నేను పోషించుకోగలను అనే ఆలోచన మీకు లేదు. సో ఎవరో సంపాదించింది అనుభవిద్దాము అని తప్ప మీరు సంపాదిద్దాము అనే ఆలోచనలో లేరు. ఎవరో ఏమిటండి, ఇదంతా మా నాన్న కష్టపడ్డ సంపాదనే. మీ నాన్నగారు అంత కష్టపడ్డప్పుడు ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఆయనకుంటాయి కదా. డబ్బనేది పెంచితే పెరుగుతుంది, కూర్చొని తింటే కరిగిపోతుంది. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు సుఖపడాలనుకుంటారు. అందుకే ఓ 100 ఎకరాలు కట్నంగా తెచ్చుకునే అమ్మాయిని, అందున వాళ్ళిద్దరికీ ఇష్టమైన అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలని ఆశపడతారు. వాళ్ళ ఆశను తారుమారు చేస్తే సహించరు. వాళ్ళ పంతం నెగ్గించుకోవడానికి ఏదైనా చేస్తారు. బల ఏది ఆర్తి. అందుకే ఈ పెళ్లి జరగదు. అపర్ణ గారు అలా అనకండి. ఏదో ఉపాయం చెప్పి మమ్మల్ని ఇద్దరిని కలపండి. అయితే నేను చెప్పినట్టు వింటారా? చెప్పండి. ఒక్కసారి మీరు ధనవంతులని మాట మర్చిపోండి. ముందు మీ క్వాలిఫికేషన్కి తగ్గ ఉద్యోగం సంపాదించండి. అప్పుడు విషయం ఇంట్లో చెప్పి పిల్లని అడగటానికి మీ పేరెంట్స్ని మా ఇంటికి పంపండి. పెద్దల అంగీకారంతో మీ ఇద్దరి వివాహం జరుగుతుంది. ఎవరు బాధపడరు. కొంతకాలం జాబ్ చేయండి. నమ్మకం కుదిరాక మీ వ్యాపారం మీరు చూసుకోవచ్చు. ఇదంతా జరుగుతుందంటారా? ఎందుకు జరగదు? తప్పక జరుగుతుంది. అంతవరకు మీరు ఆర్తిని కలుసుకోవద్దు. తేడా ఏదైనా జరిగితే మీపై కిడ్నాప్ కేసు పెడతాను. మీ పరువు పోతుంది. సరే అపర్ణ గారు, మీరు చెప్పినట్టే ఉద్యోగం వెతుకుంటాను. రాలేకపోతే మీ అసమర్థత తెలుస్తుంది. పోషించలేని వాడికి ఎవరు పిల్లనివ్వరు. మీరు నేను ఫోన్లో టచ్లో ఉందాము. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఆర్తిని చదువు మానిపించేస్తాము. వస్తాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరింది అపర్ణ. అక్కడి నుండి సూపర్ మార్కెట్కి వెళ్ళి కిరాణా సామాన్లు కొనుక్కొని ఇంటికి వెళ్ళింది అపర్ణ. ఆర్తి అశ్విన్ల విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియచేయలేదు. సాయంత్రం తొందరగా వంట ముగించుకుని బెడ్రూమ్కి వచ్చేసింది. ఆదిత్య తొందరగానే వచ్చేశాడు. తయారవ అపర్ణ, సినిమాకి తీసుకుని వెళ్తాము అన్నాడు. తనకు కాస్త చిరాగ్గానే ఉంది. అందుకే బయలుదేరుతానన్నది. చీర కట్టుకో అపర్ణ. చీర ప్యాక్లో నుండి బయటకు తీశాడు. వద్దండి, టైం సరిపోదు. నేను 5 నిమిషాల్లో కడతా. స్నానం చేస్తా అన్నాడు ఆదిత్య. అపర్ణ లంగా జాకెట్ పట్టుకుని బాత్రూంలో దూరింది.
స్నానం చేసి లంగా జాకెట్ కట్టుకుని పైన టవల్ కప్పుకొని వచ్చింది. ఆదిత్య శారీ కడ్డం మొదలుపెట్టాడు. బొమ్మలా నిలబడింది. స్టెప్ పెట్టి జాకెట్కి పిన్ పెట్టాడు. కుచ్చిళ్ళు పెట్టి ఇస్తే అవి పెట్టుకోవడం రాలేదు అపర్ణకు. చూసి చూసి తానే పెట్టబోతూ ఉంటే ఆదిత్య వేళ్ళు సరిగా బొడ్డుకు తగిలాయి. కాసేపు ఇద్దరికి తెలియరాని మైకం కమ్మేసింది. తను ఎన్నో బొమ్మలకు చీరలు కట్టాడు, కానీ ఈరోజు భార్య శరీరాన్ని తాగ్గానే అతనిలో ఏదో అలజడి మొదలైంది. ఇద్దరు భార్యాభర్తలే, కానీ ఇప్పటి వరకు వాళ్ళ మధ్య శారీరక సంబంధం లేదు. అపర్ణ పరిస్థితి అంతే. సిగ్గుగా అనిపించింది. ఆదిత్య వైపు కాసేపటి వరకు చూడలేకపోయింది. అపర్ణ, నేను అమ్మకి చెప్పి కింద ఉంటాను, నీవు రా అని చెప్పి కిందకి వెళ్ళిపోయాడు ఆదిత్య. అత్తగారు తలనిండా మల్లెపూలు పెట్టింది. చీరలో నువ్వు బొమ్మలా ఉన్నావు అపర్ణ, నా దిష్టి తగిలేలా ఉంది అంటూ కాస్త ఉప్పు తెచ్చి దిష్టి తీసింది అత్తగారు. ఇంత మంచి అత్త ఎవరికైనా దొరుకుతుందా? ఇది నా అదృష్టం అనుకుంటూ బయటకు దారి తీసింది అపర్ణ. ఆదిత్య అప్పటికే బైక్ స్టార్ట్ చేస్తున్నాడు. దగ్గరగా వెళ్ళింది. సీట్లో కూర్చుంది. అతడి వైపు చూడగానే అదోలా అనిపించింది. గట్టిగా పట్టుకో అపర్ణ అంటూ స్పీడ్ పెంచరా ఆదిత్య. ఇద్దరు సినిమాకి వెళ్లారు. ఆ సినిమా వచ్చి చాలా రోజులైనట్టు ఉంది. సీట్స్ అన్ని ఖాళీగానే ఉన్నాయి. అపర్ణ ఆదిత్య కూర్చున్న చోట దగ్గరలో ఎవరూ లేరు. సినిమా స్టార్ట్ అయింది. హీరో హీరోయిన్ని ప్రేమిస్తున్నాడు. వాళ్ళిద్దరి పాటలు, డాన్స్లు, రొమాంటిక్ సీన్లు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కసారి ఆదిత్య వైపు చూసింది అపర్ణ. ఆదిత్య అపర్ణని చూస్తున్నాడు. ఆ చూపులో ఏదో మత్తు ఉంది. ఆదిత్య అపర్ణ చేతులు అతడి చేతుల్లోకి తీసుకున్నాడు. హీరో హీరోయిన్ను కౌగలించుకుని ముఖమంతా ముద్దుల వర్షం కురిపించాడు. ఆదిత్య అపర్ణ ముఖాన్ని రెండు చేతుల్లోకి పట్టుకొని పెదాలు శృంభించాడు. అతడి స్పర్శకు ఆమె కన్నె మనసు పులకింతలకు గురైంది. గుండె జల్లుమంది. శరీరం పరవశానికి గురైంది. హీరో హీరోయిన్ని బిగి కవ్విల్లో బిక్కిరిబిక్కిరి చేసేస్తున్నాడు. ఆదిత్య ఒక్కసారిగా అపర్ణ నడుము చుట్టూ చెయ్యి వేశాడు. అతని చేతులు ఎక్కడెక్కడ తడుముతూ ఉన్నాయి. అపర్ణ శరీరం ఏదో మత్తుగా అనిపించింది. లైట్స్ వెలిగాయి. ఇంటర్వెల్ అయింది. ఆదిత్య లేచాడు. అపర్ణ చెయ్యి అందించాడు. ఇద్దరు క్యాంటీన్ దగ్గరకు వెళ్లారు. కూల్ డ్రింక్ తీసుకురావడానికి వెళ్ళాడు ఆదిత్య. షాప్ వైపు చూస్తూ నిలబడింది అపర్ణ. దూరంగా ఈశ్వర్ ఎవరో అమ్మాయితో కనిపించాడు. ఇద్దరు బాగా నవ్వుకుంటున్నారు. ఈశ్వర్ ఆమె చెయ్యి పట్టుకుని మాట్లాడుతున్నాడు. అపర్ణ ఫోటో తీసింది. ఇంతలో డ్రింక్ పట్టుకుని ఆదిత్య వచ్చాడు. ఇద్దరు డ్రింక్ తాగారు. ఇంటికి వెళ్ళిపోదాం అపర్ణ, ఆదిత్య ఎటో చూస్తూ అన్నాడు. ఆదిత్య ప్రేమికుల మధ్య రొమాన్స్ చూసి తట్టుకోలేకపోతున్నట్లు ఉన్నాడు. అందుకే ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నాడు. ఇన్నాళ్ళకి అతని మనసులో కోరికలు పుట్టాయి. ఇంటికి వెళ్ళాక జరిగే తలుచుకొని ఆమె సిగ్గుతో ముడుచుకుపోయింది. దారిలో ఆదిత్య ఏం మాట్లాడలేదు. ఇంటికి వెళ్ళాక భోజనం చేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. వంటిల్లు చక్కబెట్టి అపర్ణ బెడ్రూంలోకి వచ్చింది. అప్పటికే ఆదిత్య మంచం మీద దొర్లుతూ ఉన్నాడు. భర్త చేతిలో పాల గ్లాస్ పెట్టింది. ఆదిత్య మాట్లాడకుండా తాగాడు. అపర్ణ మంచం మీద కూర్చుంది. ఆదిత్య ఏం మాట్లాడలేదు. ఆదిత్య పడుకున్నాడు. అపర్ణ పక్కనే పడుకొని దుప్పటి కప్పింది ఇద్దరికి. ఆదిత్య మంచం మీద నుండి గబుక్కున పైకి లేచాడు. ప్యాంటు వేసుకున్నాడు. అపర్ణ, కొట్లో పనుంది, నీ పడుకో, నా కోసం చూడకు, నేనక్కడే పడుకుంటాను. అపర్ణ సమాధానం చెప్పేలోగా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. ఉదయం 6 గంటలైంది. అపర్ణ లేచి టిఫిన్ చేస్తుంది. ఫోన్ రింగ్ అవుతూ ఉంది. వెళ్ళి చూస్తుంది. ఎవరిదో అన్నోన్ నెంబర్. కాసేపు ఆలోచించింది. లిఫ్ట్ చేసింది. ఇది ఆదిత్య గారిల్లేనా? అవతల నుండి అడుగుతున్నారు. అవునండి, నేను వారి భార్యను. చెప్పండి. ఆదిత్య గారికి యాక్సిడెంట్ అయింది. ఎవరిదో కారు గుద్దేసింది. ఇక రమేష్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. వెంటనే రండి అని ఫోన్ పెట్టేశాడు. అపర్ణ అత్తయ్య దగ్గరికి వెళ్ళింది. విషయం చెప్పి డబ్బులు తీసుకుని మామయ్యని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. బాగా దెబ్బలు తగిలాయి. రక్తం ఎక్కించాలన్నారు. ఆదిత్యది ఓ గ్రూప్ రక్తమట. మీరు తెచ్చుకోండి అన్నారు. అపర్ణ ఆలోచించింది. తనది ఓ గ్రూపు. వెంటనే నాకు తీసుకోండి అన్నది. మామగారు బయట ప్రయత్నిద్దామన్నారు. ఆలస్యం అవుతుంది మామయ్య, నాకేం పర్వాలేదు అని రక్తం ఇచ్చింది. తల్లి, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు హాస్పిటల్కి వచ్చేశారు. ఆదిత్యకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఫోన్ రింగ్ అయితే చూసింది. ఎవరో చేస్తున్నారు.
మీ ఆయన ఉన్నాడా పోయాడా? ఆ కంఠం ఈశ్వర్ది గుర్తుపట్టింది అపర్ణ. నీవా? ఎందుకు చేశావు? నిన్ను పలకరిద్దామని. కాళ్ళు చేతులు బాగా విరిగాయట కదా. ప్రాణం పోయేదే జస్ట్ మిస్ అట. ఎవరో చెబితే విన్నాను. చాలా దురదృష్టవంతురాలి సుమా. నోర్మి, నువ్వు నా బావ్వేనా? ఎవరో శత్రువులా మాట్లాడుతున్నావు. ఆమెకి దుఃఖం కట్టలు తెంచుకొని వచ్చింది. అవును, నేను నీ శత్రువునే. వాడు నా ప్రాణాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. నా ఉసురు తగలకపోతుందా? ఏడు, బాగా ఏడు. నీకు నేనే దిక్కు. వాడు బ్రతికి బట్టకడ్డం కష్టం. ఒకవేళ బతికాడా అనుకుందాం. కాల్లో చేతిలో విరిగి మూల కూర్చోటం ఖాయం. చీ దుర్మార్గుడా! పెట్టు ఫోన్, మళ్ళెప్పుడు నాకు ఫోన్ చేయకు అని ఫోన్ పెట్టేసింది. కాసేపటికి రూంలోకి తీసుకువచ్చారా ఆదిత్యను. వాళ్ళంతా కట్లు. అతన్ని అలా చూస్తుంటే భయం వేస్తుంది. తండ్రి ఏడుపుని ఆపలేకపోతున్నారు. ఇక చెల్లెళ్ళు సరాసరి. తను ఏడుస్తూ కూర్చుంటే ఎలా? అందుకే అపర్ణ తన దుఃఖాన్ని పంటి కింద అదింపెట్టింది. మామయ్య, మీరంతా వెళ్ళండి, నేను ఉంటాను అన్నది. వద్దమ్మా, నేను చూసుకుంటాను నా కొడుకును. అందరి కోసం కష్టపడేవాడు. అలాంటిది వాడే మంచాన పడ్డాడు. ఏడుస్తున్నారు. వెళ్ళండి మామయ్య, మీరందరినీ తీసుకొని వెళ్ళండి అని ఆర్తికి చెప్పింది. ఆర్తి తండ్రికి నచ్చెప్పి అందరిని ఇంటికి తీసుకువెళ్ళింది. ఓ గంటకి ఆదిత్యకి స్పృహ వచ్చింది. అపర్ణ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. అపర్ణ, నన్ను క్షమించు అంటూ ఆమె 2 చేతులు పట్టుకున్నాడు. మీరెక్కువగా మాట్లాడకూడదు, వరి అవ్వద్దు. త్వరలో మీరు మామూలు మనిషి అవుతారు. నా మాట నమ్మండి. ఆ మాటలకు ఆదిత్య కళ్ళ వెంబడి కన్నీళ్లు వస్తున్నాయి. నర్సులు వచ్చి చెక్ చేస్తున్నారు. ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. టాబ్లెట్స్ వేస్తున్నారు. ఆదిత్య నిద్రపోతున్నాడు. అపర్ణ మంచం పక్కన చైర్ వేసుకుని ఆదిత్యని చూస్తూ కూర్చుంది. ఆమె ఆలోచనలు ఒక్కసారిగా గతంలోకి పరిగెట్టాయి. మాధవరావు, శ్రీలక్ష్మి అన్న చెల్లెళ్ళు. ఇద్దరికి పెళ్లిళ్ళయ్యాయి. ఇద్దరికి పంచుకుంటే చెరో 25 ఎకరాలు వచ్చాయి. చెరో ఇల్లు వచ్చింది. మాధవరావు రైల్వేలో ఇంజనీర్ వర్క్ చేసేవాడు. భార్య మాధవి హౌస్ వైఫ్. వారికిద్దరు పిల్లలు, అరవింద్, అపర్ణ. మాధవరావు జాబ్ చేయటం వల్ల ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేవాడు. అందువల్ల తన ఆస్తిని బామర్దికి అప్పగించాడు. చెల్లికిద్దరు కొడుకులు, ఈశ్వర్, విష్ణు. మాధవరావు చెల్లెలు అపర్ణ పుట్టినప్పటి నుండి నా కోడలు ఈశ్వర్ భార్య అంటూ ఉండేది. మాధవరావు దంపతులకు ఆమె లండం ఇష్టం ఉండేది కాదు. పెద్దయ్యాక వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో. అందుకే ఇప్పటి నుండి మనం అలా అనుకోకూడదు. పెద్దయ్యాక వాళ్ళిద్దరు ఇష్టపడితే నాకంటే ఇష్టపడేవాళ్ళు ఎవరూ ఉండరు అని చెప్పేవారు. అయినా ఆమె కోడలు అనడం మానేది కాదు. అలా ఈశ్వర్ మనసులో స్వర్ణ భార్యగా ముద్రపడింది. కొంతకాలానికి మాధవరావు గారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకుని సొంతూరు వచ్చేశారు. బామ్మార్ది పొలం పండడం లేదని, అప్పులు చేసి పెట్టుబడి పెడుతున్నానని అప్పులు చూపించాడు. అప్పటి నుండి మాధవరావు బామ్మార్దిని నమ్మడం మానేశాడు. ఇరు కుటుంబాలకు శత్రుత్వం ఏర్పడింది. అపర్ణ అపర్ణ అంటూ ఈశ్వర్ ఇంటికి వచ్చేవాడు. అతనికి సమస్త వ్యసనాలు ఉన్నాయని అందరూ అనేవారు. అపర్ణ బావతో మాట్లాడేది కానీ అతన్ని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఏనాడు లేదు. మోసం చేసి ఆస్తి తీసుకున్నందున ఆలోచనతో ఈశ్వర్ తల్లిదండ్రులు పోయాక ఇంటికి రానిచ్చేవాడు కాదు అన్నయ్య. వాళ్ళ అత్తయ్య మామయ్య కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయి. తన పెళ్లికి వాళ్ళ కబురు వెళ్ళలేదు. ఈశ్వర్ ఈ మధ్య కలిసి ఏదో ఒకటి వాగుతున్నాడు. ఈరోజు సినిమా హాల్లో ఎవరో అమ్మాయితో కనిపించాడు. మళ్ళీ ఈరోజు ఈ విధంగా ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. అసలే కష్టంలో ఉన్నాను. 4 ఓదార్పు మాటలు మాట్లాడకపోగా ఎన్ని మాటలు మాట్లాడాడు. అందుకే అమ్మ, నాన్న, అన్నయ్య దూరం పెట్టారు. మళ్ళీ ఫోన్ రింగ్ అవ్వటంతో లిఫ్ట్ చేసింది. అవతల నుండి ఎవరిదో కొత్త గొంతు. చెప్పండి, ఆదిత్య భార్యను మాట్లాడుతున్నాను. మేడం, ఆదిత్య గారిని యాక్సిడెంట్ చేసిన కార్ నెంబర్ దొరికింది. రిపోర్ట్ ఇవ్వండి మేడం అంటూ వాట్సాప్లో నెంబర్ పంపించారు. అపర్ణ థ్యాంక్స్ చెప్పి ఫోన్ కట్ చేసింది. 10 రోజుల్లో ఆదిత్యని ఇంటికి పంపించారు. విరిగిన కట్లు ఉన్నాయి. ఆదిత్య ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నాడు కానీ ఇంకా లేచి తిరగటానికి ఒక 3 నెలలు పట్టవచ్చు. మీరు ఇంటికి తీసుకువెళ్ళండి, నర్సు వచ్చి చూస్తూ ఉంటుంది అన్నాడు డాక్టర్. బిల్ చెల్లించి ఇంటికి తీసుకుని వచ్చేశారు. ఆదిత్యం చూసి తల్లి చాలా దుఃఖపడుతుంది. కోడల్ని పిలిచి, అపర్ణ షాప్ వెళ్ళి నడుస్తుందమ్మా, నీవే ఆలోచించాలి అన్నది. మీరు కంగారు పడకండి అత్తయ్య గారు, నేను చూసుకుంటాను
అని ధైర్యం చెప్పింది. కానీ ఎలా నడపాలో, ఈ కుటుంబాన్ని ఎలా పోషించాలో ఆమెకు అర్థం కావటం లేదు. ఆ రోజు పూల బుకే తీసుకుని ఈశ్వర్ ఇంటికి వచ్చేశాడు. అందరికీ తాను అపర్ణ బావగారని పరిచయం చేసుకున్నారు. తాను కోటీశ్వరుడు అని గొప్పలు చెప్పుకున్నాడు. అపర్ణ తనని కాదని ఆయుత్యం చేసుకుని ఇన్ని కష్టాలు పడుతుందని చెప్పాడు. ఏం సహాయం కావాలన్నా నేను చేస్తాను, అడగటానికి మొహమాట పడవద్దు అని చెప్పి వెళ్ళాడు. అతని మాటలు ఇంటిలిపాదిని ఆశ్చర్యపరిచాయి. అంత గొప్పవాణ్ణి అపర్ణ ఎందుకు వద్దనుకుందో అర్థం కాలేదు. ఆమె జీవితం చూసి అందరికీ జాలి కలిగింది. ఆదిత్య ఈశ్వర్ కాదని తన్ని చేసుకొని తప్పు చేసింది. ఇప్పుడైనా పోయిందేమి లేదు. తాను అవిటివాడయ్యాడు. అపర్ణ నాతో సుఖపడలేదు. ఈశ్వర్ ఆమెను ఇష్టపడుతున్నాడు. అపర్ణకు న్యాయం చేయాలి అనుకున్నాడు ఆదిత్య. ఒకరోజు ఆ మాటే భార్యతో అంటే అతను నోరు చేత్తో మూసింది అపర్ణ. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. చావేనా బతుకేనా మీతోనే నా జీవితం. అయినా నాకు లేని బాధ మీ అందరికెందుకు? మీకు నేను ఉన్నాను. మీరు ఖచ్చితంగా కోలుకుంటారు. కోలుకునేలా చేస్తాను. ఏ రోజైతే మీ చెయ్యి పట్టుకొని ఈ ఇంట్లోకి అడుగు పెట్టాను, ఆ రోజే ఈ ఇల్లు నాదే అయింది. ఈ ఇంట్లో అందరి బాధలు నావిగా భావించాను. ఇప్పుడేదో కష్టం వచ్చిందని నేను పారిపోనా? జీవితంలో కష్టాలు సుఖాలు కావడి కుండల్లాంటివి. వాటిని మోయవలసిన బాధ భార్యాభర్తలుగా మనపై ఉంది. మీలో సగమైన నేను మీ బాధలను పంచుకోవాలి. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడవద్దు. సరే, నీ ఇష్టం అపర్ణ. నాకు నిద్ర వస్తుంది, కాసేపు పడుకుంటానంటూ కళ్ళు మూసుకున్నాడు ఆదిత్య. అక్కడి నుంచి లేచి వెళ్ళి జ్యూస్ తెచ్చి ఆదిత్యను లేపి జ్యూస్ ఇచ్చింది. అపర్ణ, జీవితంలో నీకే కోరికలు తీరలేదు. నేను తీర్చలేను కూడా. ఇక్కడ ఉంటే నీవు కష్టాల పాలవుతావు. అయిందేదో అయింది. నీ కొత్త జీవితాన్ని ప్రారంభించు. ఇప్పుడు ఏమైందని ఇలాంటి మాటలు అంటున్నారు? యాక్సిడెంట్ అయింది, దెబ్బలు తగిలాయి, ట్రీట్మెంట్ చేయించుకుంటాము. నాకే తగిలి ఉంటే నన్ను వదిలేద్దురా. నాకేం చేయాలో నాకు తెలుసు. మీరెవరు నా జీవితాన్ని డిసైడ్ చేయడం అవసరం లేదు. ఆ మర్నాడు అత్తగారిని ఆర్తిని వంట చేసుకోమని చెప్పింది. ఆదిత్యకు బ్రష్ చేయించి తడి గుడ్డతో వాళ్ళంతా తుడిచింది. టిఫిన్ పెట్టి టీ ఇచ్చింది. టాబ్లెట్స్ వేసి కొట్టుకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళింది. అక్కడ పని వాళ్ళతో మాట్లాడింది. వదిన, అన్న కష్టం వచ్చిందని ఆలోచించకండి. మేమంతా ఉన్నాము. ఎప్పట్లా కొట్టు రన్ చేస్తాము. అవసరమైతే ఓ గంట ఎక్కువ పనిచేస్తామన్నారు. చాలా సంతోషం. మన రెడీమేడ్ షాపు డ్రెస్సులు పెడితే ఎలా ఉంటుందన్నది. బాగుంటుంది వదిన. మీరు షాపులో కూర్చుంటే బాగుంటుంది. బేరాలు వచ్చినప్పుడు పని మాని చూసుకోవాలంటే కష్టమన్నారు రాము. మీ మీద వదిలేశాను. రేపటి నుండి నేను చూసుకుంటాను. మీరేం కంగారు పడవద్దు అన్నది. ఇంట్లో చీరలు, జాకెట్ పీసెస్, లంగాలు, దుప్పట్లు, ఫాల్స్ వగైరా మామగారితో అమ్మిస్తుంది. టైలరింగ్ షాప్లో రెడీమేడ్ బట్టల షాప్ పెట్టి అమ్ముతుంది. పక్కనే ఓ షాప్ తీసుకుని శారీస్పై ప్రింటింగ్స్, డిజైన్స్ కుట్టిస్తుంది. ఈ విధంగా ఒక 6 నెలలు గడిచింది. ఆదిత్యకు విరిగిన కాలు చెయ్యి అతుక్కున్నాయి. మెల్లగా నడవగలుగుతున్నాడు. బండి మీద కూర్చోబెట్టి కుర్రాడితో కొట్టుకు తీసుకురమ్మని కొట్లో కూర్చోబెడుతుంది. ఓ పాత కారు కొనుక్కొని డ్రైవింగ్ నేర్చుకుంది. ఆ కారులో ఆదిత్యం తీసుకుని వస్తున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకున్నది. రకరకాల డిజైన్స్ కుట్టేస్తుంటే షాప్కి డిమాండ్ పెరిగింది. పనివాళ్లు పెరిగారు. అవనికి దగ్గర చుట్టరికం వస్తే పెళ్లి చేసేశారు. అమర్ బీటెక్ పూర్తయింది. హైదరాబాద్లో ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఇంట్లో ఇంకో 500 పనిపిల్లకి ఎక్కువ ఇచ్చి మైక్రో గ్రీన్స్ వేయించి హోటల్స్కి సప్లై చేస్తుంది. ఇంతలా కష్టపడుతున్న భార్యను చూసి ఆదిత్యకు చాలా బాధ కలిగింది. ఇప్పుడు ఆదిత్య బాగానే రికవర్ అయ్యాడు. తన పని తాను చేసుకున్నాడు. ఎవరి మీద ఆధారపడడం లేదు. అపర్ణ, నేను బాగా రికవర్ అయ్యాను. తిరుపతి వస్తాను అని మొక్కున్నాను. నీకు రావడానికి ఎప్పుడు కుదురుతుంది? సరే, ఆదివారం వెళ్దాము. మంగళవారానికెల్లా వచ్చేద్దాము. సరేనా అంది ఆదిత్యతో. అలాగే అన్నాడు ఆదిత్య. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.